రైతులకు ప్రధాని మోడీ జబర్దస్త్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని భారీగా పెంచారు. 2019 నుంచి మోడీ సర్కార్ ఏటా రైతులకు 6,000 పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. 2,000 చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు 10,000కు పెంచుతున్నట్లు మోడీ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో తెలిపారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10,000 జమ చేయనున్నట్లు ప్రకటించారు. కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో ప్రవేశపెట్టే 2025-26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు ఇదివరకు పేర్కొన్నాయి. అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని 10,000కు పెంచుతున్నట్లు ప్రధాని స్వయంగా వెల్లడించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి 6 ఏళ్లుగా అమలు చేస్తోన్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. రైతులకు పంట సాయం కింద బాగా ఉపయోగపడుతోంది. ఇప్పటి వరకు కేంద్రం 18 వాయిదాలు చెల్లించింది. కొత్త ఏడాది ఫిబ్రవరిలో 19వ వాయిదా జమ కోసం రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో ప్రధాని ప్రకటన వారిలో ఆనందోత్సాహాలు రేపింది. పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్ల నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం సర్వే జరిపించనుంది. ప్రధాని మోడీ తరపున నూతన సంవత్సర కానుకగా ఈ నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 లోపు ఈ సర్వేను పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాధాన్య ప్రాతిపదికన ఈ సర్వేను 3 నెలల్లో పూర్తి చేయాలంటూ డిసెంబర్ 27న కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆవాస్ 2024 పేరిట రూపొందించిన యాప్లో ప్రజలు స్వయంగా సర్వేలో పాల్గొనేందుకు కేంద్రం అవకాశాన్ని కల్పించింది. గత సెప్టెంబర్లో ప్రధాని మోడీ ఈ యాప్ను ప్రారంభించారు. ఆధార్ ఆధారిత కేవైసీ ద్వారా ప్రజలు సర్వేలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని బీజేపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే రాబోయే 4 ఏళ్లలో అదనంగా 2 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. మొత్తం 3.33 కోట్ల ఇళ్లను రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించగా అందులో 3.22 కోట్ల ఇళ్లు మంజూరయ్యాయని 2.68 కోట్ల ఇళ్లు నిర్మించారని తెలిపింది. పీఎంఏవై గ్రామీణ లబ్ధిదారులను గుర్తించేందుకు ఏఐ ఆధారిత ఫేస్ టెక్నాలజీని రూపొందించామని దీనివల్ల మోసాలకు అవకాశం ఉండదని వెల్లడించింది.